నెక్స్ట్ మనం ఉగ్గని అన్ని పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక మంచి డిష్ అనేది చేయొచ్చు. అంటే ఎప్పుడు ఒకటే కాకుండా డిఫరెంట్ గా ఇలా ఉగ్గాని కూడా ప్రిపేర్ పూజలు ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇంట్లో వ్రతాలు ఏదైనా చేసినప్పుడు కానీ ఇట్లాంటిదండి చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైప్లో కానీ స్టార్టర్ టైప్లో ఏదైనా పకోడీలు ఇలాంటివే కాకుండా ఇట్లాంటివన్నీ చేసుకుంటూ తింటూ ఉంటారు కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయము, అలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈరోజు మన వాచ్ టేస్ట్లో సెకండ్ రెసిపీ వచ్చేసి ఉగ్గాని ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండుగ గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. మరమరాలు, ఆనియన్, టమాటో, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, సాల్ట్, కరివేపాకు, పోపు దినుసులు, గీ, పసుపు. సో ఉగ్గానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఎలా తయారు చేయాలి అంటే తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, ఉగ్గాని చేసేటప్పుడు మనం ఆయిల్ ఇచ్చేవన్నీ, ఎందుకంటే దీంట్లో తక్కువగానే ఇచ్చేస్తాం ఆయిల్. ఆయిల్ ఇచ్చేయకుండా గీతో వాడతాము. ఆయిల్ బదులు మనం గీ కంపల్సరీగా గీ అనేది, లేకపోతే 50-50 యూజ్ చేయొచ్చు. 50 గీ అండ్ 50% ఆయిల్ యూజ్ మనకి అందుబాటులో ఉన్నది. ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు అని, కానీ గీతో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది కాబట్టి గీతో చేసుకుంటే బాగుంటుంది. అలా గీ మనకి అందుబాటులో లేకపోతే బటర్ అనేది యూజ్ చేయొచ్చు, లేదంటే ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, పోపు దినుసులు, ఓకే, కరివేపాకు, గ్రీన్ చిల్లీ. ఓకే, సో గ్రీన్ చిల్లీస్ అనేది దీంట్లో ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు కదా, లైక్ మనకి గ్రీన్ చిల్లీ అనేది తినేటప్పుడు ఆ స్పైసీ అనేది ఎక్కువగా తగలకుండా ఉండాలంటే పొడుగా కట్ చేసుకోవచ్చు అండి. లేదు మనకు వాటితో పాటు తింటున్నాము కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే కనుక దీనిలో చిల్లీ పౌడర్ ఇచ్చాం కాబట్టి మనకి చాపింగ్ వాడుతున్నాము. అది కూడా మనకి ఎక్కువగా స్పైసీ తినని వాళ్ళు ఉంటే కనుక పొడిగిది కట్ చేసుకుంటే కనుక మనం తింటున్నప్పుడు ఆ మెత్తలు వస్తే సైడ్ పెట్టచ్చు కాబట్టి పొడిగా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఆనియన్, మరమరాల ముందు మనం ఒక చేస్తున్న ఒక 5 minutes ముందు, ఎక్కువ ముందు కాదండి, ఓన్లీ 5 minutes లోపైన పర్లేదు. వాటర్ తీసుకొని వాటర్లో నానపెట్టుకొని ఆ వాటర్ మొత్తం పిండేసేసి దీనిలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, అలా డైరెక్ట్గా యాడ్ చేయకుండా జస్ట్ అలా వాటర్లో అలా ముంచి యాడ్ చేయకూడదు, వాటిని ఖచ్చితంగా పిండాలా? పిండాలండి, ఎందుకంటే అలా డైరెక్ట్గా యాడ్ చేస్తే వాటర్ పీల్చుకుంటాయి కాబట్టి మొత్తం మనం చేస్తున్నప్పుడు ముద్ద అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే విడివిడిగా మనకు పొడిగా రావాలంటే ఆ వాటర్ మొత్తం కూడా తీసేస్తే మనం ఎంత ఫ్రై చేసినా కానీ అవైతే మెత్తగా కావాలి. ఎందుకంటే స్పాంజ్ లెక్క ఉంటాయి కాబట్టి దగ్గరగా వాటర్ మొత్తం తీసేసినా కానీ మామూలుగా ఒక బౌల్లో తీసుకుంటే యథావిధంగా మనకి బొంగులు అనేది ఉంటాయండి. ఓకే, మనకి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలా, అవసరం లేదా? లైట్గా ఫ్రై అవ్వాలండి, మరీ పచ్చిగా కాకుండా కొద్దిగా ఫ్రై అయితే బాగుంటాయి. ఓకే, ఓకే, ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని 1 స్పూన్. పసుపు యాడ్ చేసుకున్నాము. అంటే ఫాస్ట్గా అయిపోయే ఒక రెసిపీ అనమాట ఇది మనకి. ఓన్లీ మార్నింగ్ మీరు అన్నట్టుగా ఆఫీస్కి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇది పోపు పెట్టుకుని తడగా కొద్దిగా మనం పెగ్ మీద గరం చేసుకుంటే కానీ సరిపోతుంది. ఓకే, ఇవి స్కూల్కి పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ టైప్లో పంపించండి. ఎందుకంటే రెగ్యులర్గా ఒకే ఐటెం కాకుండా ఇలాంటివన్నీ ఓన్లీ ఎక్కువగా హాఫ్ డే స్కూల్ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తుంటే కనుక బాగుంటుంది. ఓకే, ఓకే, కొద్దిగా టమాటా యాడ్ చేసుకున్నాం. టమాటో, లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సాల్ట్, టొమాటో యాడ్ చేసుకున్నాము. అంటే దీంట్లో మనకి 2 సరిపోతాయా? లైక్ సరిపోతాయండి, ఆనియన్స్ అండ్ టొమాటోస్. ఓకే, మనం ముందుగానే
ఈ మరమరాలని వాటర్లో వేసి వాటర్ పిండేసి పెట్టుకున్నామని ఓకే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఓకే యా మరి మిరమిరాలు ఇప్పుడే వేసుకున్నాం కదా, మరి మిరమిరాలని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం వేసిన ఆ సాల్ట్ అనేది వీటిలన్నింటిని పట్టుకోవాలి కాబట్టి కొద్దిగా హీట్ అయితే కూడా ఆ టమాటాలో ఉన్న పులుపు, ఆ గ్రీన్ చిల్లీలో ఉన్న స్పైసీ ఇవన్నీ కూడా వాటిని పట్టుకొని ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వెంటనే తీసేస్తే కనుక చప్పచప్పగా ఉంటుందని అంత టేస్ట్ రాదు. ఓకే ఇది మంచి ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే యా సో ఇప్పుడు మనకి మంచిగా ఫ్రై అయినట్టు కూడా తెలుస్తున్నాయి, అవి సూపర్ ఫ్రై అయినాయి. సో చాలా సింపుల్ ప్రాసెస్. చూడడానికి కూడా ఎంత బాగుందో కలర్ఫుల్గా, ఎల్లో, గ్రీన్, రెడ్. ఇప్పుడు మనకి కొద్దిగా గ్రీన్ యాడ్ చేసుకుందాం, కొత్తిమీర. మనకి ఇంతకు మీరు అన్నట్టు వాటర్ అనేది పిండకుండా డైరెక్ట్గా యాడ్ చేస్తే కనుక ఆ హీట్కి ఆ వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చి ముద్దు ముద్దు అవుతాయండి. వీలైనంత వరకు మనం వాటర్ అన్నీ కూడా మంచిగా పిండి దీనిలో యాడ్ చేసుకుంటే కనుక అది డ్రైగా మనకి పులిహోర లెమన్ రైస్ ఏ విధంగా అయితే ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకి ఇది కూడా వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్రూట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సో ఐ థింక్ ఇది ఆల్మోస్ట్ మనం అయిపోయింది కదా, అయిపోయిందండి. ఓ బౌల్లో తీసేసుకుందాం. ఓకే సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాము. వేడి వేడిగా ఉగ్గాని రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పింది. షూర్. సో ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. వా ఫెంటాస్టిక్, చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. సో కొన్ని టిప్స్ కూడా చెప్పారు మీరు ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు, లైక్ వాటర్ అనేది చక్కగా పిండేయాలి, నీట్గా పొడి పొడిగా విడిగా వస్తుందని. అంటే సింపుల్గా ఉంది, టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. చూసారు కదా ఈరోజు 2 డిఫరెంట్ వెరైటీస్, ఒకటి స్వీట్ చేసాము, ఇంకొకటి హాట్ చేసాము. 2 కూడా అద్దరిపోయినాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. పండుగ గారు సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు వాట్ ఏ టేస్ట్లో శ్రావణ మాసం స్పెషల్ సేమియా కేసరి అండ్ ఉగ్గాని. వావ్, చాలా బాగున్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్.